హైదరాబాద్ చంద్రగిరి నగర్లో ఓ గోల్డ్ వ్యాపారి కస్టమర్లకు కుచ్చుటోపీ పెట్టాడు. రాత్రికి రాత్రే బంగారం డబ్బుతో పరారయ్యాడు. ఇల్లు కూడా అమ్ముకొని కుటుంబంతో సహా వెళ్లిపోయారు. రాజస్థాన్ నుంచి వచ్చిన ఓంప్రకాష్ గత 20 ఏళ్లుగా శ్రీ శివం గోల్డ్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతన్ని నమ్మిన స్థానిక జనం బంగారు వస్తువుల కోసం డబ్బులు కట్టారు. అయితే ఉన్నట్టుండి షాపు తెరవకపోవడంతో కస్టమర్లు అనుమానంతో ఓంప్రకాష్ ఇంటికి వెళ్లారు. అయితే ఆ ఇంటిని కూడా అమ్ముకొని బంగారం డబ్బుతో పరారైనట్లు గుర్తించారు. దీంతో ఏం చేయాలో తెలియక ధర్నాకు దిగారు బాధితులు. మా యొక్క అవసర నిమిత్తము ఇక్కడ చంద్రగిరి నగర్లో ఉన్నటువంటి మా యొక్క బంగారం షాప్ దుకాణంలో ఇక్కడ బంగారు ఆభరణాలు అన్నీ కూడా మేము పెట్టి డబ్బులు తీసుకొని మా యొక్క అవసర నిమిత్తము మా యొక్క పనులు చేయించుకున్నాము. గత 10-12 సంవత్సరాల సంది సొంత ఇల్లు ఉందని చెప్పి మేము నమ్మినాము. ఆ యొక్క బంగారం షాపు యజమాని వెళ్ళిపోయాడు. గడిచిన నెల 28 తారీఖు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన వెంటనే 29 తారీఖు మేము మన గుట్టా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. గుట్ట కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నిన్న 2 రోజుల తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి అత్యాధునిక టెక్నాలజీ నడుస్తుంది కాబట్టి తొందరగా ఆ నెంబర్లు ట్రేస్ అవుట్ చేసి ఆ లొకేషన్ కనుక్కొని ఆ యొక్క బంగారు వ్యాపారిని పట్టుకొచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా పోలీసు వారికి చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు.